ఏమైంది ఈ నగరానికి? ఒకవైపు పొగ, ఒకవైపు జడద. అమ్మో ఓర్నాయనో, దవడ నెట్టుకున్నానా? అయ్యా ఏందన్నా, ఏం తింటున్నావు? లయన్ సర్దుకో లయన్. చికెన్ సుప్రీం బిర్యానీ, నిమ్మకాయలు, టాక్సిన్ మొత్తం తీసి పాడతాం ఉట్టకాయల. ఏ పాట ఉంటుందా గ్రాఫిక్ కాడ? అదే అర్థం కాదు. లచ్చ ఉంటుందా అన్నా? లచ్చకు మించిపోతుందన్నా, దుడ్డు లేదు. లచ్చకి పైన ఉండాలా మరి, దుడ్డు మినిమం పెడదామప్పా. దుడ్డు లేదన్నా, నేనే పెడతా అప్పా. నీ వెనకాల వచ్చిన అంటే ఎవరు ఇడ పుంజప్పాడా? పుంజు మొత్తం షాప్ మొత్తం కొనేసుకొని నేను చూసుకుంటా. మీరు కదప్పా. ఇప్పుడు చూడు మళ్ళీ కర్వ్ అనేస్తా. ఇక చూడండి, జిమ్ పోలేనట్టున్నావు. ఇగో ఇంతే, ఇంకా ఎక్కువ అనొద్దు. ఇది మామూలుగా బరువు లేదు, మినీ సైజ్ దున్నపోతున్నట్టు చూస్తారు కదా. ఇది చూడండి అప్ప, ఏందప్ప నువ్వు అందరికన్నా పెద్ద గ్రాఫిక్ కార్డ్ వేసుకుంటున్నావు, ఏదో పెద్ద స్కెచ్ చేసినావే నువ్వు. వాయమ్మో ఓర్నాయనో లైనా, ఏంది క్యాబిన్ ఎడలేపో సుట్ కేసా? వాయమ్మో ఓర్నాయనో, మొత్తానికి లైట్లు మిల్క్ 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 అంటున్నాయి. ఏం లైనా, మొత్తానికి చక్ 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 అని మెరిచే CPU మామూలుగా లేదబ్బా. హై ఫ్రెండ్స్, అందరూ నమస్తే, ఎట్లరు? సో ఫ్రెండ్స్ చూస్తారు లయన్ అప్ప, లయన్ మ్యాట్ లయన్ వచ్చేసిండప్ప. మేమైతే యాక్చువల్లీ విశాల్ సిటీసీకి వచ్చేసినాము, విశాల్ కంప్యూటెక్ సిటీసీకి అయితే వచ్చేసినాం మళ్ళీ. ఎందుకంటే ఈసారి మా లయన్ CPU అప్గ్రేడ్ చేసుకోనికే. సో నాకు తెలిసి మన గేమింగ్ దాంట్లో ద ఫస్ట్ వన్ టు బిల్డ్ RTX 50 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ అయితే మ్యాట్ లయన్ అనమాట. యాక్చువల్ నేను కూడా తీసుకోలేదు, బట్ మేబీ సూన్ తర్వాత తీసుకుంటాం. అఫీషియల్గా లాంచ్ అయింది ఫస్ట్ ఆ టైంలో లాంచ్ అయింది. సో ఇప్పుడైతే మనకి విశాల్ కంప్యూటర్లో అయితే మనకి RTX 5080 అండ్ ఆల్సో 5090 సిరీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అఫీషియల్గా. సో మీరు ఆ ప్రైసెస్ ఏమైనా ఉంటే మీరు వీళ్ళతో కన్ఫర్మ్ చేసుకోవచ్చు, అండ్ అవైలబిలిటీ కూడా కన్ఫర్మ్ చేసుకొని రావాలా. సో మేమైతే RTX 5080 GB OC ఎడిషన్ మేమైతే తీసుకుంటున్నాము. 16 GB మా 16 GB గ్రాఫిక్ కార్డు, నాది జస్ట్ 12 GB అన్న. CPU నాకన్నా అమౌంట్ మీరు కట్టాలి. జట్టు కొట్టాడే కొడతాడు ఇక. చూడు లయన్ CPU బిల్ చేస్తున్నాడా, పేమెంట్ ఇచ్చేది నేనే అప్ప. అదే మళ్ళీ పుంజ అంటే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్షన్. సో యాక్చువల్లీ మేము మండే ఈరోజు మండే ఆఫ్టర్నూన్ 1 o'clock యూనుస్ భాయ్ అయితే మా కోసం అయితే CPU అయితే బిల్డ్ చేస్తున్నాడు. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి గ్రాఫిక్ కార్డ్స్ కూడా ఉన్నాయి, చూస్తారు కదా. సో లేటెస్ట్ గ్రాఫిక్ కార్డ్స్ అనమాట, RTX 5080 సిరీస్ ఇవి. యాక్చువల్లీ మనకి 5090 సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, బట్ అది 1 day పడుతుంది. మీకు ఒకవేళ 5090 సిరీస్ కావాలంటే మీరు ప్రయర్గా ఆర్డర్ చేయాలి, కాల్ చేసి విశాల్ కంప్యూటర్ నెంబర్కి కాల్ చేసి, అన్న నాకు 5090 కావాలంటే మీరు కాల్ చేసి చెప్తే బుక్ చేసుకుంటే మీకు అవైలబుల్ రాగానే వాళ్ళు కాల్ చేస్తారు, మళ్ళీ వచ్చి మీరు తీసేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 5080 మన కార్డ్ ఈజ్ కమింగ్. మనది వచ్చేసి RTX 5080 GB OC ఎడిషన్ మాది కూడా వస్తుంది, అది కూడా చూపిస్తాం. సో ఫ్రెండ్స్ నార్మల్గా అందరూ ఫ్లాట్రాన్ అండ్ ఆల్సో కర్వ్ మానిటర్స్ కదా, బట్ ఇవి యాక్చువల్లీ ఈ టెక్నాలజీ వచ్చి చాలా రోజులు అవుతుంది, బట్ నేనైతే ఇప్పుడే చూస్తున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు లైవ్ మన ముందర డెమాన్స్ట్రేషన్ కూడా చేయబోతున్నారు. సో ఇదేంటంటే మనకి కావాలంటే కర్వ్ చేసుకోవచ్చు మానిటర్, లేదంటే ఫ్లాట్రాన్. ఇంప్రెసివ్ కదా, మనమే చేసుకోవచ్చు. ఫోల్డబుల్ అప్ప, ఫోల్డ్ ఫోన్ నెట్ వచ్చినాయి సేమ్ అంటే మనం చేయితో అనుకోవచ్చు. నీకు ఆ కర్వ్ ఫీల్ కావాలంటే జస్ట్ ఇట్లా బెండ్, అది వాళ్ళు మనకు చూపిస్తారు ఇప్పుడు డెమాన్స్ట్రేషన్. రియలీ హ్యాపీ టు సీ దట్. మేము పక్కలేదు ప్రపంచం అక్కడ చేయబెట్టు బెట. మరి టెక్నాలజీ మన చేతిలో ఉందప్ప. ఇది చూసినా 4 పట్టుకుంటున్నారు దీన్ని. దీనికి చూస్తారు కదా ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి. డిస్ప్లే పోర్ట్ ఉంది, HDMI పోర్ట్ ఉంది, Type-C పోర్ట్ కూడా ఉంది. 2 Type-C ఏదైనా సరే 2 ఉన్నాయి, మొత్తం జోడీలే జతలు ఉన్నాయి. ఇది వచ్చేసి 0.03 milliseconds అనమాట. నార్మల్గా 1 ms రెస్పాన్స్ టైం ఉంటుంది, బట్ 0.03 రెస్పాన్స్ టైం అంటే నెక్స్ట్ లెవెల్. దట్ ఈస్ ఫ్రమ్ Corsair, వన్ అండ్ ద ఓన్లీ బ్రాండ్ ఫ్రమ్ ఇండియా. సో వాయమ్మో ఎవరైనా చూసిరా, హ్యాండిల్స్ వచ్చినాయి ఇక్కడ, సైడ్స్కి హ్యాండిల్స్ వచ్చినాయి. సో సరే బెండ్ చేస్తుంది చూస్తురా, ఇక చూడు ఇట్స్ అ ఫ్లెక్సిబుల్ మానిటర్ రైట్, దట్ ఈస్ రియల్లీ ఇంప్రెసివ్. అండ్ ఇక్కడ వాళ్ళు వాడిన టెక్నాలజీ చూస్తారు కదా, 0.03 milliseconds. నార్మల్గా మా ఉన్న మానిటర్స్ కూడా ఇప్పుడు 1 ms రెస్పాన్స్ టైం, బట్ ఇది వచ్చేసి 0.03. NVIDIA G-Sync సర్టిఫైడ్ అండ్ ఆల్సో AMD FreeSync సర్టిఫైడ్. వాయమ్మో ఓర్నాయనో, ఇక్కడ మొత్తం మనకి ప్యానల్ రాసింది OLED టెక్నాలజీ, 45 inches ప్యానల్. 15 lakhs/1 కాంట్రాస్ట్ రేషియో అంటారా బాబు. చూస్తారు కదా నెక్స్ట్ లెవెల్ ఇక్కడ కాంట్రాస్ట్ రేషియో, ఇది చూస్తారు కదా. మేసా బెండ్ కర్ సక్తా. సో ఇప్పుడు చూడండి, నేను ఫ్లాట్రాన్ చేస్తాను. ఇప్పుడు బెండ్ ఉంది కదా, ఎందుకంటే మనది కాదు కాబట్టి భయపడుతున్నాం, బట్ ఇగో నార్మల్గా ఉంది, ఇగో ఫ్లాట్ సింపుల్గా ఉంది టెక్నాలజీ. సో నీకు ఆ కర్వ్ ఫీల్ రావాలంటే ఏంటంటే లైక్ మనం
గేమ్స్ ఆడేటప్పుడు ఏంటంటే మనకి క్లోజ్ ఉండాలనిపిస్తుంది, పెద్దగా కావాలనిపిస్తుంది స్క్రీన్. అట్లాంటప్పుడు ఇట్లా కర్వ్లో ఏంటంటే నీకు మొత్తం విజిబిలిటీ ఉంటుంది, లెఫ్ట్ రైట్ విజిబిలిటీ. ఎందుకంటే యాక్చువల్లీ ఫ్లాట్ ఆన్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆ విజన్ అనేది తక్కువ ఉంటుంది లెఫ్ట్ రైట్. ఇప్పుడు చూడండి ఇగో చాలా సింపుల్గా ఉంది, మనకు నచ్చినట్టు మనం మౌల్డ్ చేసుకోవచ్చు బాయ్. దాట్ ఈస్ రియల్ ఇంప్రెసివ్. బాటుగాళ్ళు కొట్టొచ్చానా ఇందులో? ఏ బాట్ కొట్టినే ఉరుకుతే దొరికిపోతాయి బాటిల్లా. సో ఫ్రెండ్స్, RTX 5080 సిరీస్ గ్రాఫిక్ కార్డు చాలామంది డైరెక్ట్ కొనుక్కోవడంలో తప్పేం లేదు. బట్ కొంతమందికి ఏంటంటే డైలమాలు ఉంటారు, అంటే పర్ఫార్మెన్స్ విషయం ఎట్లా అని చెప్పేసి. సో మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ విషయం కావాలనుకుంటే RTX 5080 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ అయితే మనకి విశాల్ కంప్యూటర్లో ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది, చూస్తారు కదా ఇక్కడ ఆల్రెడీ గ్రాఫిక్ కార్డ్ ఇన్స్టాల్ ఉంది ప్రయర్గా. సో మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ స్టోర్కి విజిట్ చేయొచ్చు, చెక్ చేసుకోవచ్చు. దాట్ ఈస్ రియల్ ఇంప్రెసివ్ బాయ్. ఎందుకంటే బయట స్టోర్లో నీకు అసలు ఆప్షనే ఉండదు, ఇక్కడ నీకు ఆప్షన్ ఇచ్చారంటే దాట్ ఈస్ రియల్ ఇంప్రెసివ్ కదా. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి మ్యాడ్ లయన్ వైటీ పీసీ అయితే బిల్డ్ అయిపోతుంది. చూస్తే ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ ఉంది, 5080 గ్రాఫిక్ కార్డ్. ఇక్కడ ఇంటెల్ i9 14th gen ప్రాసెసర్ KS స్పెషల్ ఎడిషన్, అది చూస్తారు కదా స్పెషల్ ఎడిషన్ రా బాబు, ఎట్లా ఉంది చూడు. యాక్చువల్లీ రేర్ పీసెస్ ఉన్నాయి, యాక్చువల్లీ ఇక్కడ ఒకటే పీస్ ఉంది, మొత్తం CDC మొత్తంలో ఒకటే పీస్ ఉంది. ఆ ఒక పీస్ మాకే దొరికింది. ఇప్పుడు మీకు కావాలంటే దొరకదు ఇంత సడన్గా, మళ్ళీ మీరు ఆర్డర్ చేసుకోవాలా, టైం పడుతుంది. ఇది ఏంది ఇంత బరువు ఉంది అప్ప, ఇది NZXT 1200. ఇంత PSU అవసరమా? 1200 watts PSU SMPS. అమ్మ 5 కిలోల సర్కు ఉందప్ప, సర్కు 2TB M.2 చూస్తారు కదా, WD బ్లాక్ 2TB M.2. అండ్ ఇక్కడ ర్యామ్ చూసినట్టయితే మనం XPG తీసుకున్నాం, ర్యామ్ XPGది కంప్లీట్. ఇది వచ్చేసి ఫుల్ RGB అనమాట మనకి ర్యామ్ ఇది. అండ్ దీంతోపాటు మనకి లిక్విడ్ కూలింగ్ వచ్చేసి మనకి కూలర్ మాస్టర్ అట్మోస్ ట్రిపుల్ ఫ్యాన్ విత్ కంప్లీట్ ఫుల్ RGB. మొత్తం లైట్లు చెక్ 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 అని మెరుస్తాయి మొత్తం ఇక. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనం కంప్లీట్గా వైట్ క్యాబినెట్ కాబట్టి మనకి వైట్ ఉండాలా మదర్ బోర్డ్ అని చెప్పేసి మనం వైట్ లేయర్తో తీసుకున్నాం మదర్ బోర్డ్ Z790 RS Pro. అండ్ క్యాబినెట్ ఎట్టా మర్చిపోతాం అబ్బా, క్యాబినెట్ సుట్ కేస్ కా మాల్పూరా పెద్ద ఉంది, ఇంత పెద్ద క్యాబినెట్ అబ్బా. ఇది చూడు, దీన్ని లేపనికనే వస్తలే పూరా మాల్పూరా ఇస్మే లగానా అవి. RTX 5080 సిరీస్ గ్రాఫిక్ కార్డు ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ అన్బాక్సింగ్ ఇట్ ఆన్ CTC విశాల్ కంప్యూటెక్. ఓకే, సో దీని సీల్ చూస్తారా, ఇక్కడ సైడ్ ఉన్నాయి 2 సీల్స్, ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి ఫ్రంట్ లేయర్ కనిపించాలి కదా, చూస్తారా గిగాబైట్ వాళ్ళది RTX 5080 OC ఎడిషన్. ఇది వచ్చేసి మనకి 16 GB ర్యామ్, ఇక్కడ చూస్తారు కదా 16 GB GDDR7. ఓర్ నాయనో, టెక్నాలజీ పెరిగిపోతుంది రోజుకి. ట్రిపుల్ ఫ్యాన్. ఓకే, అండ్ ఇదైతే మనం అన్బాక్స్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ విధంగా కట్ చేయాలి ఇక్కడ సైడ్ నుంచి. మా బాక్స్లో బాక్స్ ఉందప్ప, వాయమ్మ ఓర్ నాయనో. సో ఇది ఓపెన్ చేయగానే మనకి గిగాబైట్ది చూస్తారు కదా, ఇదేందో CD ఉందప్ప, CD కాదు ఎన్వెలప్. లైక్ వీ హ్యావ్ సమ్ బ్రౌచర్స్ ఇన్సైడ్, వారంటీ స్టిక్కర్స్, బ్రౌచర్స్. ఇవన్నీ చదివితే టైం అయిపోతుంది అప్ప, మనకి చదవద్దు. లోపల సర్కు ఉందా లేదా చూడాలా. వాయమ్మ ఓర్ నాయనో, సర్కు అప్ప గ్రాఫిక్ కార్డు. ఇట్స్ అ ప్యూర్ బీస్ట్ రా మావా. ఓరి నాయనో, ఇదేంది దున్నపోతు సైజు ఉంది. సో దీన్ని కూడా మొత్తం చూస్తారా ఇట్లా క్వాలిటీ స్టిక్కర్స్ వేసేసారు మొత్తం. సో చూస్తారా, దీన్ని కూడా మెల్లగా కట్ చేస్తున్నా. నాది యాక్చువల్లీ RTX 3080 గ్రాఫిక్ కార్డు, దీనికన్నా చాలా తక్కువ ఉండే సైజ్. బట్ ఇదైతే ఒక మినీ సైజ్ దున్నపోతున్నట్టే ఉంది. ఇది పట్టుకో. ఓర్ నాయనో, వామ్మో ఓర్ నాయనో, ఇది ఆపుతుందా నీది? అందుకనే ఇంత దొడ్డు CPU క్యాబినెట్ తీసుకున్నాడు లయన్. ఏదో లయన్ అటు ఇటు చేసేదో పెద్ద స్కెచ్ చేసినాడప్ప మనకి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి కేబుల్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఇది మౌంట్ చేసుకోనికి. అండ్ క్లిప్ కూడా ఉంటుంది ఒకటి మనకి, ఎందుకంటే వెయిట్ ఆపాలి కదా మదర్ బోర్డ్కి, కొంచెం అటాచ్ చేసే క్లిప్స్ కూడా ఉన్నాయి దీంట్లో, ఎందుకంటే వెయిట్ చాలా హెవీ ఉంది యాక్చువల్లీ. 3 cheers for RTX గిగాబైట్ OC ఎడిషన్ 5080 బేబే. ఏమోనన్నా ఇదే ఏంది ఇది, కంప్యూటర్ మాల్ పెట్టుకోలేదు, ఇలా పైసలు దాచి పెట్టుకునేటట్టే. లోపల ఏందో పెద్ద సరుకు ఇలా, ఇగో చూడు గిర ఈ అమ్మ ఎంత పెద్ద ఉంది ఇది. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లా ఉందన్న ఇది. అమ్మ ఏందిడా ఇది చూడు, అసలు మొత్తం పార్టీషన్ కంపార్ట్మెంట్ వేరే, దీని కథనే వేరే ఉందప్ప. దీనిలో మాల్ నింపినాక చూద్దాం ఎట్ట ఉందో మరి. పెద్ద సైడ్లు ఇద్దరు ముంగట, ఇద్దరు ఓనర్లు పోదురు పెద్ద సైడ్లు. ఒక్కసారి చెక్ చేసి రాబో. రాయసనా పోయా అప్పుడు జీబ్రా క్రాసింగ్ ఇవ్వాలప్పా.
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు పోతుర్రు రా లోపలికి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఇద్దరు పోతుర్రు. అరే నేను ఇట్లా పోతా ఏమవుతుంది ఇక లెక్కలు ల్యాప్టాప్ తీసుకోబోతుంది లెక్కలు చేస్తాడ లోపల పోయి. ఏదో పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చినారు ఆ ఇద్దరు ఓనర్లు. థర్డ్ ఫ్లోర్ బై రైట్. 3వ ఫ్లోర్లోకి వెళ్ళాలంట. మెల్లగా మెల్లగా పెట్టా మెల్లగా. वॉशरूम सिट आउट किधर है? सिट आउट फुड अच्छा इधर है क्या? ये ऐसा सिट आउट नहीं है क्या? नहीं सर. वो क्लोज कर दिया. యాక్చువల్లీ ఇంతకుముందు ఇక్కడ కూడా ఉంటుండే. యాక్చువల్లీ ఇక్కడ కూర్చొని దీనికి ఓపెన్ ఎయిర్ తీసేసిరా ఇప్పుడు. ఓకే నైస్. ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి ప్యారడైజ్కి వచ్చినాము. సో ప్యారడైజ్లో ఏం స్పెషల్ తెలుసుగా మీకు మరి? ప్యారడైజ్ బిర్యానీ. సో ప్యారడైజ్ సుప్రీం చికెన్ బిర్యానీ ఇగో చూస్తారా. చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టినాం మనము. అండ్ ఇగో జీటు బాయ్ అయితే దౌడలు గుంచుతున్నాయి. జీటు బాయ్కి వెనకాల బోయపాటి అయితే ఖాళీ బోయపాటి ఖాళీ ప్లేట్నే చూస్తున్నాడు. మమ్మల్ని చూస్తలేడు ఖాళీ ప్లేట్నే చూస్తున్నాడు బోయా. ఇక లయన్ చూడు ఏంది వెజ్ చెప్పా నువ్వు ఎలా ఆవిడ మితిక్ గారు చూడు నాకు ప్లేట్ ఖాళీ ప్లేట్ పెట్టని చూస్తున్నాడు. అగో జేడి గారు ఇంకా నేను వేసుకున్నాను. ఇక రాజేష్ సైలెంట్ కూర్చున్నాడు. రాజేష్ కూడా ఫుల్ ఆకలి అవుతుంది. ఇక మన దాంట్లో సుప్రీం బిర్యానీ అయితే పెడుతున్నాడు. ఒక తాంబాలం మినీ సైజ్ తాంబాలం పట్టుకొచ్చిండప్ప. ఇక మొత్తానికి మన దాంట్లో సుప్రీం బిర్యానీ అయితే చాలు బేటా. ఇక నిమ్మకాయలు చూస్తారా? నిమ్మకాయలు ఎల్లిపాయలు ఒకటి లేవు. అరే నాకెందుకు బేటా అన్ని కనం ఇంకొచ్చి ఇట్లా వినాలి తెలుసా. ఇట్లా పిండి పడేస్తే నీ అమ్మ టాక్సిన్ మొత్తం బయట వాళ్ళ దెబ్బకే. ఈ అమ్మ లెగ్ పీస్ చూడప్ప లెగ్ పీసు. ఫస్ట్ ఒక బిర్యానీ బయట కొడదాం. రైస్ ఇగో రైస్ చికెన్ చూస్తా ఎంత సాఫ్ట్ ఉందో చూద్దాం. చుక్క లేదప్ప ఇడ చుక్క దొరకదు. ఇడ ఓన్లీ ఫుడ్ తినేసి వెళ్ళిపోవాలా. 3 cheers బేబే. ఒరిజినల్ ప్యారడైజ్ టేస్ట్ బేబీ నెక్స్ట్ లెవెల్ ఉంది. 15 years అయింది నాకు తెలిసి ఇక్కడికి వచ్చి తినక. అంటే తిన్నా మధ్యలో ఇంట్లో తిన్నా. ప్యారడైజ్ హోటల్ వచ్చి 15 years అయింది అనుకుంటా రఫ్గా. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను కదా. కొడుక ఆర్జీబీ మొత్తం ర్యాము గ్రాఫిక్ కార్డు ప్రాసెసర్ మొత్తం ఫ్యాన్ మొత్తం లైట్లు వెలుగుతున్నాయి. సో లైట్లు కలర్ మార్చుకొని జస్ట్ ఇక్కడ ఎల్ఈడి పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కలర్స్ కూడా మారుతాయి. సరుకప్ప సరుకు మొత్తం 8 రకాల కలర్లు. అమ్మ మొత్తం మూడు మారిపోతుంది అబ్బా. చీకట్ల కూర్చున్నా కూడా ముఖం బ్రైట్గా కనిపిస్తుంది దీంట్లో. 3 cheers for my brother Madeline Whitey baby. Thank you అన్న రాజన్న. Congratulations baby. Thank you అన్న. Thank you.